తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్స్ పనితీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అసంతృప్తితో ఉందా? కేవలం అలంకారప్రాయంగానే ఈ పదవులను తీసుకున్నారా? సొంత పనులను చక్కబెట్టుకోవడం కోసమే టైంను కేటాయిస్తున్నారా? పార్టీ కోసం పనిచేయటం లేదా? వాళ్ల పనితీరు ఆశాజనకంగా లేదా? ప్రతిపక్షాల విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం చెందుతున్నారా? ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సమాచారం ఏంటి? సరిగా పనిచేయని వాళ్ళను ఏమి చేయబోతున్నారు? 40 మందికి పైగా కార్పొరేషన్ చైర్మన్స్, కమిషన్ చైర్మన్స్ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ల పనితీరుపై పార్టీ పెద్దలు ఎందుకు గరంగరంగా ఉన్నారు? లెట్ us watch the story. ఏ పార్టీ అయినా నాయకులకు పదవులు ఇచ్చినా, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా పార్టీ కోసం ఎంతో కొంత సేవ చేస్తారని ఆశిస్తారు. వాళ్లకు ఉన్న ఆర్థిక, సామాజిక బలంతో పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తారని భావిస్తారు. అయితే తాజాగా తెలంగాణలో సీన్ రివర్స్ అయింది. కొంతమంది నామినేటెడ్ పదవులు పొందిన వారు అలంకారప్రాయం కోసమే పదవులు తీసుకున్నట్లు ఉందని పార్టీ భావిస్తోంది. కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అసంతృప్తితో ఉంది. వారి పనితీరు, ప్రతిపక్షాల విమర్శలపై వారు స్పందిస్తున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని గుర్తించారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో 40 మందికి పైగా కార్పొరేషన్ చైర్మన్, కమిషన్ల చైర్మన్లను నియమించారు. వీరి నియామకం లోక్సభ ఎన్నికలకు ముందే జరిగినా ఎన్నికల తర్వాత అమల్లోకి వచ్చాయి. కొంతమందిని ఇటీవల నియమించారు. వీరు బాధ్యతలు స్వీకరించి 6 నెలలకు పైగా గడిచినా కొంతమంది మినహా మిగిలిన వారు ఆశించినంతగా పనిచేయడం లేదని తేలింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం చేరిందని తెలుస్తోంది. తెలంగాణలో ఏ రోజుకా రోజు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను, అప్పట్లో జరిగిన అవకతవకలను వెలికి తీస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్షం అధికార పార్టీపై, ప్రభుత్వ పథకాలపై, సీఎంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇటీవల బెయిల్పై బయటికి వచ్చిన కవిత కూడా అధికార పక్షంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై కార్పొరేషన్ల, కమిషన్ల చైర్మన్లు సరిగా స్పందించడం లేదని పార్టీ గుర్తించింది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం, పదవులు వచ్చాయి, ఇంకెందుకు అనే రీతిలో కొందరు వ్యవహరిస్తున్నారని పార్టీలో అంతర్గతంగా టాక్ వినబడుతోంది. కొన్ని కమిషన్ల చైర్మన్లు, సభ్యులు రాజకీయంగా స్పందించడానికి వీలు లేదు. దీంతో వారు ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించేలా పనిచేస్తున్నారని సీఎం నోటీసుకు వచ్చింది. కానీ కార్పొరేషన్ చైర్మన్లు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ నివేదిక సీఎంకు చేరినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగానే పార్టీ పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లతో గతంలోనే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు వచ్చేలా ఉత్సాహంగా పనిచేయాలని వాళ్లందరికీ సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ పోస్టులు ఇచ్చే సమయంలోనే సదరు చైర్మన్లను, గత ప్రభుత్వ హయాంలో చైర్మన్లు చేసిన తప్పిదాలు, కుంభకోణాలను వెలికితీసి ప్రజలకు వివరించాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరూ స్పందించినట్టుగా కనిపించడం లేదు. గతంలోని చైర్మన్లు ఇష్టారీతిన ఖర్చులు చేసి కోట్ల రూపాయలను నిధులను డ్రా చేశారు. వ్యక్తిగత సిబ్బంది నియామకం, కార్పొరేషన్ ద్వారా కేటాయింపులు తదితర వాటిని గుర్తించవచ్చని చెప్పినా ఎవరూ సరిగా స్పందించడం లేదని తేలింది. కొందరైతే అసలు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారా అనే సందేహం కలిగేటట్లు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, సమీక్షలు చేయకుండా, కార్పొరేషన్పై కనీస అవగాహన కూడా లేకుండా ఉన్నట్లు గుర్తించారు. భర్తీ కాని చైర్మన్ పోస్టుల విషయంలో పలువురు కీలక నేతలకు గుర్తు చేయగా ఇప్పుడు పదవులు వచ్చిన వారు బాగా స్పందిస్తున్నారు.
మరోవైపు ఈ కారణంతోనే ఇన్నాళ్లు మిగిలిన కార్పొరేషన్లకు చైర్మన్ పోస్టుల భర్తీ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే పదవులు వచ్చిన వారు చురుగ్గా ఉత్సాహంగా స్పందించి ఉంటే మిగిలిన పోస్టులను త్వరగా భర్తీ చేసేవారని పార్టీలో టాక్ నడుస్తోంది. కానీ పదవులు వచ్చిన వారు ఇంకా గల్లీ లీడర్లుగానే ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 7 నెలల పదవీకాలం ముగిసిందని, మరో సంవత్సరంన్నరలో వీరి పదవి ముగియనుంది. ఆ తర్వాత వీరికి ఎవరికీ కూడా రెన్యువల్ ఉండదనే నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కార్పొరేషన్ చైర్మన్ ఆశించి పదవి రాని వారు మరో రకంగా ఉన్నారు. తాము పార్టీ కోసం ఎంత కష్టపడినా పదవి రాలేదని, ఏదన్నా విషయంపై స్పందించాలంటే పదవులు వచ్చిన వారు స్పందిస్తారులే, మాకెందుకు, మేమెందుకు స్పందించాలనే రీతిలో అసంతృప్తిని తెలియజేస్తున్నారు. వీరిని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ నెలాఖరులోగా మిగిలిన పోస్టులను భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కోసం ఉత్సాహంగా పనిచేసేవారిని గుర్తించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చూడాలి, ఇకనైనా నామినేటెడ్ పదవులు పొందిన వారు పార్టీ కోసం పనిచేస్తారో లేదో మరి.